ఓట్ చోరీతో మోదీ అధికారంలోకి వచ్చారు. బీసీల్లో ఉన్న దేశ్ముఖ్, బండి సంజయ్ బీసీలపై ఒక్కసారైనా ఆయన మాట్లాడారా? దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు బీజేపీ నేతలు. 3 ముక్కలైన బీఆర్ఎస్ త్వరలో కనుమరుగవుతున్నది. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి తీరుతామంట కాంగ్రెస్ పార్టీ. జనహిత పాదయాత్రలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఓట్ల చోరీ పైన ప్రజలు ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పేసి, పేదల కళ్ళల్లో ఆనందమే మా ధైర్యం అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారు చెప్తా ఉన్నారు. ఒకసారి చూడండి ఏమేమి మాట్లాడారు. ఇక బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఇక్కడ కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? దొంగ ఓట్లు వేసుకొని అయిండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగ ఓట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే 8 మంది పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనే గెలిచినట్ట బీజేపీ వాళ్ళు. అంటే రఘునందన్ రావు గారు దొంగోట్లతోనే గెలిచిరు, బండి సంజయ్ గారు దొంగోట్లతోనే గెలిచిరు, అలాగనే ఈయనెవరు కిషన్ రెడ్డి గారు దొంగోట్లతోనే గెలిచిరు, ధర్మపురి అరవింద్ గారు దొంగోట్లతోనే గెలిచిరు. ఇట్లా మొత్తం 8 మంది బీజేపీ గెలిచిరు కదా, వాళ్ళందరూ దొంగోట్లతోనే గెలిచిరు అని చెప్పేసి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నటువంటి మాట అన్నమాట. రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జగ్టాల్లో ఉన్నది, కరీంనగర్లో ఉన్నది, చొప్పదండిలో ఉన్నది, వేములవాడలో ఉన్నది. ఎట్లుంటుందయ్యా? పొద్దున్న లేచాడు 4 నియోజకవర్గాల్లో ఓటేసిండు. అందుకే బండి సంజయ్ గెలిచిండు. లేకుండా బండి సంజయ్ గెలిచే మనసు లేదు. తనకు తాను బీసీ నాయకుడు చెప్పుకుంటాడు. మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్, ఎక్కడ బీసీ అయ్యా నువ్వు? సో ఈ రకంగా మాట్లాడారు. మరి దొంగోటుతో గెలిచినట్ట బయట పడుతున్నారు. చూడండి మీరు, కాంగ్రెస్ బీజేపీ రొట్టెదించినట్టు 8 సీట్లు పంచుకున్నప్పుడే తెలంగాణ ప్రజలకు అనుమానాలు వచ్చినాయి. ఇది ఏదో జరిగిందని చెప్పి అంతకుముందే రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ఏమని, బీఆర్ఎస్ పార్టీని ఒక్క స్థానంలో కూడా నేను గెలవనియను అని చెప్పేసి. మరి మోడీ రేవంత్ రెడ్డి మాట్లాడుకొని ఏమన్నా మంచిగా సమానంగా పంచుకుందామని ప్లాన్ చేసుకున్నారా? నువ్వు చెప్పినట్టు దొంగోట్లు వేసుకున్నారా? దొంగోట్లు బీజేపీ వాళ్ళకే పడ్డాయా? దొంగోట్లు కాంగ్రెస్ వాళ్ళకి కూడా పడ్డాయా? ఇది కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఒకరే 4 చోట్ల వేసిరని మీరు చెప్తా ఉన్నారు కదా, ఇట్లా దొంగోట్లు ఓన్లీ బీజేపీ వాళ్ళకే పడ్డాయా? కాంగ్రెస్ వాళ్ళకి పడలేదా? కాంగ్రెస్ వాళ్ళకి పడేటువంటి అవకాశం లేదా? అది కూడా క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ 8 మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు దొంగోట్లతోనే గెలిస్తే, మరి గెలిచినటువంటి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు దొంగోట్లతో గెలిచిరా, సంసార ఓట్లతో గెలిచిరా చెప్పాలి. నిక్కచ్చైనటువంటి ఓట్లతోనే గెలిచిరా ఓన్లీ, మీకేం దొంగ ఓట్లు వల్లేదా? అది కూడా క్లారిటీ ఇవ్వాలి. మరి మేము ఆ రోజే చెప్పినాం, రాహుల్ గాంధీ ఏదైతే మొత్తం తీసుకొచ్చి ఇన్ని పేపర్లు బుక్కులు అని చూపించిండో, ఇది ఓన్లీ బీజేపీ గెలిచినటువంటి నియోజకవర్గంలోనే ఇట్లాంటి తప్పులు జరిగినాయా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఇట్లాంటి తప్పులు జరిగినాయా? ఓన్లీ బీజేపీ గెలిచినటువంటి నియోజకవర్గాల్లోనే ఇలా దొంగ ఓట్లు, ఓటు చోరీ జరిగితే అది 200% ఈసీ బీజేపీ కలిసి స్కామ్ చేసినట్టు, ఎన్నికల సంఘము బీజేపీ పార్టీ కలిసి. ఒకవేళ ఈ ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన చోట కూడా జరిగింది అంటే అది కంప్లీట్గా ఈసీ ఫెయిల్యూర్ అన్నట్టు. మీరు దీని మీద క్లారిటీ ఇవ్వాలి. ఈసీ ఫెయిల్యూరా, ఈసీ బీజేపీ కలిసి కుట్ర చేసిరా, ఈ రెండింటి మీద క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది అడిగారు. మనం కూడా అడిగినాం ఫస్ట్ రోజు వీడియో చేసినప్పుడు. కానీ దాని మీద ఏమీ క్లారిటీ ఉండదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అంత పెద్ద కష్టపడి బెంగళూరు సౌత్ అనేటువంటి లోక్సభ స్థానంలోని మహదేవ్పురా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓట్లను మొత్తం స్టడీ చేశారు, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓట్లని. అలాగనే అదే లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన లీడ్ వచ్చినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి అవి కూడా స్టడీ చేసి, ఇగో మా కాంగ్రెస్ పార్టీ లీడ్ వచ్చినటువంటి చోట కూడా ఈ రకంగా దొంగోట్లు పడ్డాయని చెప్తే అప్పుడు ఈసీ మీద అన్ని పార్టీలు కలిసి ముందుకు వస్తాయి. కానీ బీజేపీ గెలిచిన దగ్గర మాత్రమే మీరు తప్పులను తీసి బయట పెడితే అప్పుడు ఏమవుతుంది? మీరు గెలిచిన చోటనేమో కరెక్ట్గా ఉన్నాయా లేవనేది కూడా ప్రజలకు అర్థం కావాలి కదా. పోనీ ఈసీ అని ఆ పని చేస్తుందా అంటే ఆ పని చేస్తారు, ఎందుకంటే తన తప్పులను తాను బయట పెట్టుకోదు కదా ఈసీ. సో కాబట్టి ఇక్కడ రెండే, ఇక్కడ బీజేపీని తక్కువ అనడానికి లేదు, కాంగ్రెస్ని ఎక్కువ అనడానికి లేదు.
ఈ రెండు దొందే. ఎందుకంటే వీళ్ళు దాపల వల్పల. ఒకడు అధికారంలో ఉన్నప్పుడు ఇంకొకడు ప్రతిపక్షంలో ఉండాలి, ఇంకొకరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో అధికారంలో ఉండాలి. మేమిద్దరమే ఉండాలి, ఇంకొక పార్టీ రాకూడదు, ఇంకొకరు ప్రత్యామ్నాయం ఏర్పడకూడదు దేశంలో. అందుకోసానికే ఇక్కడ కేసీఆర్ని మట్టు పెట్టిర్రు, అక్కడ కేజ్రీవాల్ని మట్టు పెట్టిర్రు, రేపు తృణమూల్ కాంగ్రెస్ని మట్టు పెడతారు. ఇట్లా దేశంలో ఏ పార్టీలు అయితే అగ్రెసివ్గా ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా కొట్లాడుకుంటా ముందుకు పోతా ఉన్నాయి, ఆ పార్టీలను తుదముట్టించడమే కాంగ్రెస్ బీజేపీల ప్రధాన లక్ష్యము. అయితే దేశాన్ని నువ్వు దోసుకోరా, లేకపోతే నేను దోసుకుంటా. అయితే గుజరాతీ బ్యాచ్ దోసుకోవాలి, లేకపోతే ఈ బ్యాచ్ దోసుకోవాలి, కాంగ్రెస్ బ్యాచ్ దోసుకోవాలి. నాయకుడు బండి సంజయ్ గెలుస్తా. ఇది కథ. ఇదే పెద్ద మనిషి మాట్లాడతాడు. ఏం అబద్ధాలు మాట్లాడతారు ఒకసారి ఇక్కడ. 10 ఏళ్లుగా మీరు కలలు కంటున్న చక్కెర కార్డు, రేషన్ కార్డు ఇవ్వాలని 40 లక్షల రేషన్ కార్డు ఇచ్చిన వచ్చినాయా లేవా? 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిరంట. ఇవి ఏమి లెక్కలు సార్? నాకు అర్థం కాదు. ఇవి ఏమి లెక్కలు చెప్పండి, మీరు చెప్పేటువంటి లెక్కలు. తెలంగాణలో మొత్తం ఉన్నదే కోటి కుటుంబాలు, 1 CR కుటుంబాలు ఉన్నాయి. ఈ కోటి కుటుంబాలకు మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అండ్ యావరేజ్గానే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఆల్రెడీ. మీరు వచ్చినాక ఇప్పుడు మహా అయితే వచ్చినది 2 లక్షల కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. కానీ 40 లక్షలు ఇచ్చినామని చెప్పుకున్నాడు. ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. ఆల్రెడీ ఉన్నటువంటి 90 లక్షలకి ఈ 40 లక్షలు కలిస్తే ఎంత అవుతాయి? 130 లక్షల, అంటే 1,30 లక్షల రేషన్ కార్డులు అవుతాయి. కోటి కుటుంబాలు ఉంటే 1,30 లక్షల రేషన్ కార్డులు ఎట్టుకెళ్ళిస్తావు? ఏం అబద్ధాలు ఇవి? మైకు దొరకంగానే మనం మాట్లాడేది నిజమా అబద్ధమా, వాస్తవానికి దగ్గరగా ఉందా దూరం ఉందా ఏమన్నా ఆలోచించాలి కదా. ఆ ఇంగితం సోయి ఉండాలి కదా. కోటి కుటుంబాలు ఉన్నటువంటి రాష్ట్రంలో 1,30 లక్షల రేషన్ కార్డులు ఇస్తారా? అంటే ఒక్కొక్క ఇంట్లో 3 రేషన్ కార్డులు ఉంటాయా? 2 రేషన్ కార్డులు ఉంటాయా? ఈ రకమైనటువంటి అబద్ధాలు చెప్పుకుంటూ ఆయన యాత్రలు చేస్తూ ఉన్నాడు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంట. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఎస్సీ ఎస్టీల పైన ఇప్పటికీ వివక్ష ఉన్నది. మంత్రి వివేక్ వెంకటస్వామి, అణచివేతకు గురవుతున్న వారందరినీ రాజ్యాంగంలో భద్రత ఉన్నది. వారందరికీ దళితులకు దారి చూపించిన వ్యక్తి అంబేద్కర్. సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా రౌండ్ టేబుల్ మీటింగ్లో ప్రసంగించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సింది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర తుంగలో దొక్కేస్తా ఉన్నారు రాజ్యాంగాన్ని. ముందు మీరు సరి చేసుకొని తర్వాత బీజేపీ మీద కొట్లాడండి. మాట్లాడితే అది జిల్లా యూనిట్గా అసెంబ్లీ నియోజకవర్గాలంట. ఏదో అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 2 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఉంటాయి. అట్లా కాకుండా ఒక నియోజకవర్గం ఒకటే జిల్లాలో ఉండేటట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నారంట.